హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ అనమాట. క్యాప్సికమ్ కర్రీ ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు దీంట్లోకి ఏం అవసరం లేదు. మసాలా టైప్ అయినా కర్రీ టైప్ అయినా మసాలాలు నచ్చవు, మా క్యాప్సికమ్ నచ్చదు అని వాళ్ళైతే ఆనియన్స్ క్యాప్సికమ్ ఇవి రెండు ఉంటే చాలు. చాలా చింతపండు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఆనియన్స్ క్యాప్సికమ్ ఈ టూవే చాలు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి. చిన్న చాక్ చేసుకోండి, క్యాప్సికమ్ అయినా ఆనియన్స్ అయినా. ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆనియన్స్ మొత్తం ఉడికేంత వరకు ఉడికించండి. అవి ఉడికిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ మాత్రం మంచి ఫ్రై కావాలి. ఇది ఒక్కటి చూసుకోండి. ఆనియన్స్ క్యాప్సికమ్ మంచిగా స్మెల్ రాకుండా ఫ్రై కావాలి. అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఇది పసుపు అనమాట. సారీ అండి, నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, బాగా జలుబైంది. ఇవి రెండు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయినాక ఫ్రై కానిచ్చేసేయండి. ఫ్రై అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ ఏవైతే చూడండి అక్కడ ఆయిల్ వచ్చింది కదా, ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేసి అవి వేసుకొని మనం పసుపు వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాంట్లో మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లే మగ్గనిచ్చేసేయాలి. దాంట్లోనే మగ్గిన తర్వాత క్యాప్సికమ్ స్మెల్ వస్తుంది కదా, కొంచెం ఆ స్మెల్ పసరు స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు దాంట్లోనే ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారంని బట్టి వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్న సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. మీకు కావాలి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మనం చింతపండు చూపించిన కదా అది కొంచెం వేసుకొని, నేను వేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఇట్లే నచ్చింది, నేను అందుకే ఊకున్నా. మీకు కావాలనుకుంటే చింతపండు కొంచెం గుజ్జు వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అక్కడ మంచిగా ఆయిల్ తేలాలన్నమాట. ఆయిల్ తేలితే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మాత్రం తినని వాళ్ళైనా ఈజీగా తింటారు. చపాతీలోకి అయితే మామూలుగా ఉండదు అసలు కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, అందరు ట్రై చేయండి పక్కా.